మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం. మరి ఈరోజు ఏం చేసి చూపిస్తాను అంటే మసాలా ముద్ద చేసి చూపిస్తాను. మరి పూర్వం ఎలా వండినా ఎంతో బాగుండేదంట. పొయ్యి మీద వండేవారంట. శనకాల మీద నూరుకుని మసాలా ముద్ద వేసి వండేవారంట. ఎలా చేసేవారో కానీ చాలా బాగుండేదంట పూర్వం వంట అని అనుకుంటారు కదా. మరి అలాంటి మసాలా ముద్ద నేను చేసి మీకు చూపించిన మీరు అలానే చేసుకుంటారా? మరి దానికి కావలసినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. మరి పెట్టుకున్నాను అంటే ఇప్పుడు ఏం వేసేవారు చెప్పనా? ఇది అల్లం, వెల్లుల్లిపాయి, ధనియాలు, జీలకర్ర, ఇంతే. ఇవే శనకాల మీద ముద్దలా వచ్చే వరకు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ నూరుకునేవారు. అంత ముద్ద వచ్చిందనుకోండి, సపోజు ఒక 1/2 కేజీ మాంసం అనుకోండి, అదే చికెనా మటనా అంటే పూర్వం భాష మాంసం అనేస్తున్నాను నేను. చికెన్ అయినా సరే మటన్ అయినా సరే 1/2 కేజీ అనుకోండి, ఈ మసాలా ముద్ద చాలు. ఇంత ముద్ద వస్తుంది అన్నమాట. అదేసి వండేవారండి. ఇది శనకాల మీద నూరి ఈ ముద్ద ఎలా వచ్చిందో అలాగే మీకు ఇటులతో ఈ అన్నిటితో శనకాల మీద నూరిన ముద్ద ఎలా వచ్చిందో మిక్సీలో చేస్తే కూడా అలాగే వస్తుంది. అలా చేసి మీకు నేను చూపిస్తాను. అలా చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారే అనుకోండి, నేనైతే బయట ఉంచుతాను ఓ 10-15 రోజులు. ఏమీ కాదు, అంటే చేసే విధానాన్ని బట్టి అలా ఉంటుంది. లేదు మనకి ఎక్కువ టైం ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమీ పాడవదు. ఇప్పుడు ఇది నేను చేసేది మీరు ఎప్పుడు కూరలో వేసుకున్నా అప్పటికప్పుడు ఇప్పుడు నూరు చూపిస్తాను ముద్ద మీకు. అలా నూరినట్టుగానే ఉంటుందే తప్ప నిలప వాసన అనేది రాదు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కుంటారు కదా, అంటే నేనైతే ఎప్పుడు కొనలేదు. మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అలా ఎప్పుడైనా ఒక ప్యాకెట్లు సీసాలో ఉంటాయి, చూస్తాను. ఆ స్మెల్ అయితే నాకు ఇష్టం ఉండదండి, చెబుతున్నాను కదా. అంటే ఇలా చేసి ఉన్నదాన్ని చూసి ఉన్నదాన్ని అంతుకు కాబట్టి అంతుకు అలాంటి స్మెల్ రాదు, కమ్మటి స్మెల్ వస్తుంది. చెయ్య ఇలా మసాలా ముట్టుకుంటే చెయ్య కడుక్కున్నా కూడా మసాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. ఇవన్నీ ఆరోగ్యమైన. ఇందులో ఇంకా దాసన చెక్క కానీ లవంగం కానీ ఒక ఏ పలావ్ దినుసుల్లో ఉండే ఏ మరాఠీ మొక్క కానీ అలాంటి ఏమీ వేయను. ఓన్లీ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయలు ఒకే క్వాలిటీలో తీసుకున్నారు 2 కప్పుల్లో. ఈ ధనియాలు, జీలకర్ర ఇలాంటి మసాలా ముద్ద వేసుకుని వండుకునే కూర ఉందనుకోండి, మామూలుగా నార్మల్గా ఏమి వేయని కారం ఉంటుంది కదా, పచ్చి కారం అంటారనమాట. అందులో ఏ మసాలా దినుసులు వేయకుండా కారం ఆడించుకుంటే అది పచ్చి కారం అంటారు. ఆ కారం వేసుకుని ఈ మసాలా ముద్ద కనుక వేసుకుని వండుకున్నాం అనుకోండి, చికెన్ మటన్లే కాదు మామూలుగా కాయగూరలో కన్నా సరే మరి అంతటా గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది, అదే రుచి వస్తుంది. ఇది నిజం. చాలా మాటలు ఇంతకుముందు నేను అచ్చామండి అపురుసులు, మరి ఆనందాల హరివిల్లు అవి పెట్టడం జరిగింది. ఇలాగా చేసి చూపించి పెడితే బాగుందని అందరూ మెచ్చుకున్నారు. కానీ నేను ఎదరికి వెళ్ళలేదు. మరి పొట్టు వదలకూడదు. మనం అనుకునే పని మనం చెయ్యాలి అనుకునే పట్టుదల అనుకుంటూ ఉంటే అదే అవుతుందట. పెద్దలో గురువర్యులు చెప్పిన మాట ఇది. సరే, ఏ పుట్లో ఏ బాగుందో తెలియదు, ఏ ఛానల్ వల్ల నేను మరి అభివృద్ధి అవుతానో అవ్వనో కూడా నాకు తెలియదు. కానీ నేను అవుతానని, నన్ను అందరూ ఆదరిస్తారని, నా వంటలు నచ్చుతాయని, నన్ను మెచ్చుకుంటారని, నన్ను ముందుకు పంపుతారని నా ప్రయత్నం ఎడవకుండా నాకు తెలిసింది మీకు చెప్పాలన్నది నా అభిప్రాయం. చక్కగా ఇటులతో మిక్సీ పట్టి పూర్వం నూరుకునే ముద్దలాగా మరి ఎలా ఉంటుంది అని ఇప్పుడు శనకాల మీద కూడా మీకు ఇటులతో ముద్ద నూరి నేను చూపిస్తాను. అదిగో శనకాల మీద నూరుకోవటానికి మసాలా, కూర్చోవడానికి పీట, మరి అలాగే వాడటానికి నీళ్ళు రెడీ చేసుకున్నాను. నూరే విధానం మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చక్కగా శనకాలి నీట్గా కడిగేసానండి. ఇప్పుడు దీని మీద ఫస్ట్ జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. అంటే ఈ గమ్ము నలగవు కదా, మరి ఎల్లుల్లిపాయలు, అల్లం తొందరగా నలిగిపోతుంది కదా. ఈ
ధనియాలు ఇలా నలుగుతూ ఉంటే జీలకర్ర మంచి స్మెల్ వస్తుందండి. కానీ కొంచెం మన వంకాయ ఇగురు కానీ, అరటికాయ ఇగురు కానీ, ములక్కాడ ఇగురు, ఏదైనా ఇగురు అంటే పులుసైన కూర, అందుకు చెబుతున్నాను. చక్కగా అందులో ఇలా నూరుకుని చిన్న ముద్ద వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. మరి ఎంత ఎక్కువ వస్తుంది అనుకోకపోతే మరి ఇలా శనకాల మీద నూరి వేసుకునేవారు కదా, అలాగే మిక్సీలో చేసి చూపిస్తాను. అందుకు మీకు నూరి చూపిస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఎల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది పెద్ద టైం తీసుకోదులేండి. సౌండ్ వస్తే సౌండ్ కదా ఇబ్బంది పడతారు కదా అని కొంచెం ఒక భయం అండి. ఇది ఇలా నూరుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, గొప్ప స్మెల్ వస్తుంది. చెయ్యి కూడా మంచి సువాసన వస్తుంది. మరి అప్పుడు ఇలాంటి మసాలా ముద్ద కూరలు వేస్తే రుచి రాదా? మరి వస్తుంది కదా. చక్కగా ఈ శనగకాయలు మా అత్తయ్య గారిది, ఎప్పుడు గుంట్లు కూడా వేయించలేదు నేను. అంటే అప్పుడులో వాడేవాళ్ళం, కానీ మరి ఇప్పుడు మిక్సీలు వచ్చేసినాయి కదండి, సులువు మార్గాలు వచ్చేసినాయి కదా. మరి అందుకు చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు ఇలాగ ఈ ముద్ద మనం పట్టుకెళ్ళి కూర ఉడుకుతూ ఉందనుకోండి, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, చేపల కూరలో అలా వేయకూడదు, విడిపోతుంది అనమాట. ఇదిగో చక్కగా ముద్ద చూస్తారా, ఇదిగో ఎంతలా వచ్చిందో ముద్ద, వచ్చిందా? ఇదిగో ఇప్పుడు ఈ నీళ్లు కూడా కడిగి ఇలాగా తీస్తారండి, ఎందుకంటే కూర రుచి ఉండదు లేకపోతేని అనేవారు అన్నమాట. చూసారా ఎలా వచ్చినాయో? అంతేనండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకున్నాను, ఇందులో ధనియాలు వేసేస్తాను, అలానే ఈ జీలకర్ర కూడా వేసేస్తున్నాను. అప్పుడు ఇంకా దీంట్లో ఉప్పు వేయించమండి, ఉప్పు వేయను. ఇది మెత్తగా రావాలి అంటే కొంచెం నూనె వాడుకుందాం నీళ్ళకు బదులు. మరి ఎక్కువ రోజులు ఉండాలన్నా, రుచి మారకూడదన్నా ఇలా మాత్రమే చేసుకోవాలి. ముందు ఈ మిక్సీ పట్టేస్తాను, తర్వాత వెల్లుల్లి అల్లం వేస్తాను. ఇప్పుడు సగం వరకు నలిగిపోయినాయి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకుని కొన్ని పొట్టి తీసాను, కొన్ని పొట్టి తీయలేదు. ఇప్పుడు ఇది కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో ఈ 1/2 టీ స్పూన్ పసుపు, మనం ఏది చేసుకున్నా పసుపు శుభదాయకం వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ముద్దలాగా రావాలి కదా, అందుకు ఇలా కొంచెం నూనె వేస్తున్నాను. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పడతాను. ఇదిగోనండి మీకు చెప్పిన మసాలా ముద్ద రెడీ. పూర్వకాలంలో నూరుకుని వేసుకునేవారు మసాలా ముద్ద అనేది, ఇలానే చేసుకునేవారు. బాగా మెత్తగా నూరుకునేవారు కాదు, గుండ్లకు పట్టేస్తుంది అనేవారు. చూసారు కదా ఈ మసాలా ముద్ద, ఇది ఒకలాగే లేవా, ఇది నూరింది, ఇది మిక్సీలో పట్టాను, ఇలాగే ఉంటుందండి ఇది కూడా రుచి. ఇందులో అలా వేసి నేను అలా గరంగా పట్టాను, మెత్త కాటిలాగా అయితే పట్టలేదు. ఇది ఒక గాజు సీసాలో పెట్టుకుని ఒక ప్లాస్టిక్ స్పూన్ వేసుకుని ఉంచుకోవాలి. ఇది నెల్లాళ్ళైనా 2 నెలలైనా ఉంటుంది, అంతవరకు ఎందుకు, అయిపోతే చేసుకుందాం. ఎక్కువ కర్రీలు నీసులు వేసి చేసుకునే వారికి తొందరగా అయిపోతుంది అనుకోండి. మాకైతే ఎవరైనా వస్తువు వెళుతూ ఉంటే మా వారు నేనే కాబట్టి ఖచ్చితంగా నెల్లాళ్ళు వస్తుందండి. ఇది గాజు సీసాలో పెట్టేసుకుందాం. మరి అర్థమవుతుంది కదా. ఇంతే. ఇదిగో ఇది ఎలా ఉందో గరంగా, అదే అలానే ఉంది. ఇది కలర్ ఎలా ఉందో అది అలాగనే ఉంది, కానీ ఇది నూరింది, ఇది మిక్సీ పట్టింది. మీకు ఎందుకు చెబుతున్నాను అంటే పూర్వం ఇలా చేసుకునేవారు, ఆ కూరలు అంత బాగుండేవి. ఇప్పుడు ధనియాల పొడి, ఎన్నో రకరకాల పొడులు, అన్ని పొడులు అన్ని స్పూన్లు వేసేస్తున్నారు. అదేమవుతుందంటే ఎగుటు వస్తుందండి, రుచి ఉండదు, ఏ రుచి చెప్పలేము. అది తినాలంటేనే చూడటానికి ఏదో ఉంటుందేమో తప్ప తినడానికి అంత రుచించదు. అన్ని రకాల మసాలా పొడులు వేసుకోకూడదు, దాంట్లో ఉండే ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. అదే కనుక మీరు ఒక కోడి చికెన్ తెచ్చుకున్నారనుకోండి, చక్కగా ఎంత వేసుకున్నారనుకో సరిపోతుంది, గుమ్మగుమ్మలాడుతూ కూర రెడీ అయిపోతుంది.
లేదు కొంచెం మసాలా ఎక్కువ తింటాము అనుకున్నారనుకోండి, ముందంత వేసారా మళ్ళీ ఇంత వేసారనుకో చక్కగా రుచికి రుచి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. చూస్తారు కదా. ఇప్పుడు ఇది కొంచెం ఒక క్షణం పక్కన పెట్టి చక్కగా ప్లాస్టిక్ది స్పూన్ వేసి ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. చాలా వచ్చేస్తుంది నాకైతే. ఇంతేనండి. చూసారు కదా, నూరుకున్న మసాలా ముద్ద చక్కగా మనకి కూరలు చాలా బాగుంటుందండి. ఈ మసాలా వేసుకుని మామూలు పొడికారం వేసుకుంటే, పొడికారం అంటే ఏవి వేయలేని కారం వేసుకుంటే గొప్ప రుచి వస్తుంది కూర, ఏ కూర అయినప్పటికీ కూడా. మరి చేపల కూరలు అయితే అల్లం వేయకూడదు, విడిపోతుంది చేప ముక్క. అందుకు అల్లం వేసేవారు కాదు మా అమ్మగారు, నేను కూడా వేయను. ఇది అనుకోండి, ఇంక మామూలు ఏ కూరలకైనా మరి చక్కగా వేసుకుంటే మంచి గుమ్మగుమ్మలాడుతూ కూర పూర్వం కాలంలాగే ఉంటుందండి. రుచి నిజంగా అలానే ఉంటుంది. ఇలానే చేసుకునేవారు. అది నాకు తెలిసింది, మీకు చెప్పాలన్నదే కదా. మరి ఇలాగే స్పూన్ తోటి పెట్టడం కానీ స్పూన్ తోటి వాడుకోవాలి, చెయ్యి అనేది పెట్టకూడదు. రుచి స్మెల్లో మారిపోతుంది అనమాట. అందుకు ఏ 2-3 నెలలకైనా అవసరం లేదు. కానీ అయిపోయింది అనుకోండి మళ్ళీ చేసుకోవచ్చు. ఏదో అంత ఎల్లుల్లి అంత అల్లం ఉంది వేసి చేసేసుకుందాం ఉంటుంది, అది అయిపోయింది మళ్ళీ చేసుకుందాం. అంతేగాని 2 నెలలు 3 నెలలు రావాలి, 4కే చేసేసుకోవాలి ఎందుకండి? అలాగా రుచి ఉండి కొద్ది ఒక 20 రోజులు నెలలు పర్వాలేదు, కానీ తర్వాత మళ్ళీ రుచిగిని మారచ్చు. ఎప్పటిదప్పుడే చేసుకుందాం ఇలాగా చక్కగా. చూసారా, నచ్చిందా? మరి నేను చేసిన విధానం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.